చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అమ్మ ఇదేంటంటే ముఖ్యంగా అందరూ వినండి, మా ముందుగా నాయకులు నేర్చుకోండి. ఈ కార్యక్రమాల్లో మీరు 87 రకాల పనులు చేసుకోవచ్చు. 1, 2 కాదు, 87 రకాలు చేసుకోవచ్చు దీంట్లో, ఈ డబ్బుతో. ఏంటి 87 ఏంటి, ఏ కార్యక్రమం చేసుకోవాలా అని ముందు తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఏ గ్రామానికి ఆ గ్రామం ఒక యూనిట్ తీసుకొని ఆ గ్రామంలో గతంలో కూడా సీసీ రోడ్లు వేసాం, ఇంకా 4-5 రోడ్లు ఉడిపోవచ్చు. ఆ సిమెంట్ రోడ్లు ఈ డబ్బుతో వేసుకోవచ్చు. మీ రోడ్లు పక్కన కాలువలు ఉంటాయి గ్రామాల్లో. గత 5 సంవత్సరాలు కూడా పంచాయతీ డబ్బులు మొత్తం తినేశారు ఆ ప్రభుత్వంలో. ఇలా చెప్తుంది పాపం, చెప్పుకోలేకపోతుంది, ఏడుపుచ్చేస్తుంది ఆవిడకి. పంచాయతీ డబ్బులన్నీ లాగేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బులన్నీ ఇస్తున్నాం పాత డబ్బు దీంట్లో. ఇప్పుడు మీ పంచాయతీ ప్రెసిడెంట్లు మన వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు. అయినా వద్దు, పార్టీలు మనకు వద్దు. అన్ని గ్రామాల్లో కూడా నాకు ఓట్లు వేశారు. తక్కువ పడవచ్చు, ఎక్కువ పడవచ్చు, అన్ని గ్రామాల్లో మనకు ఓట్లు వేశారు. అంతే, పార్టీలు మాత్రం దృష్టి పెట్టుకోవద్దు. మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి, కొన్ని రోడ్లు లేవు. దానికి ప్రయారిటీ ఇవ్వండి. ముందు సిమెంట్ రోడ్లు పక్కన కాలువలు, దానికి కూడా సిమెంట్ వేయచ్చు. మీ ఇంట్లో గ్లాసు నీళ్లు కాలువలో వేస్తే కిందకి వెళ్ళిపోవాలి, గ్లాస్ నీరు సిమెంట్ కాలువలు వేసుకోవచ్చు. అదొక ప్రయారిటీ ఇవ్వచ్చు మీరు. ఇలాంటి 87 కార్యక్రమాలు మీ నాయకుల ముందు తెలిస్తే దాంట్లో మీరు ప్రయారిటీ పెట్టుకోవచ్చు. ఇది గ్రామ సభలు కావాలా. ఇప్పుడు మీరు ఇది ఒక గ్రామ సభ, మాకారపాలెం పంచాయతీ గ్రామ సభ. ఇది ఈ గ్రామ సభలో మీరు మాట్లాడి మీకు ఏం కావాలి, మీ వీధులు ఉన్నాయి, మీ వీధిలో ఎక్కడ సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ సిమెంట్ రోడ్లు లేవు చూసుకొని ఆ సిమెంట్ రోడ్లు డబ్బులు కావాలితే ఈ డబ్బులు వాడుకోవచ్చు. అలాగే మీ పొలాల్లో కాలువలు వెళ్తాయి, కాలువలు ఉంటాయి కదా నీళ్ళు రావడానికి, దానికి సిమెంట్ లైనింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మట్టి కాలువలు ఉన్నాయి, మట్టి కాలువలు నీళ్ళు వేస్తే సగం నీరు మట్టిలో లాగేస్తుంది. దానికి సిమెంట్ లైనింగ్ వేసుకోవచ్చు. గతంలో నేను వేయించాను, ఇక్కడ మాకారపాలెం పక్కనే కొండలగ్రానికి వేయించాను, బ్రహ్మాండంగా వేయించాను. సిమెంట్ లైనింగ్ మొత్తం వేయించిన కాలం అంతా. అలాగే ప్రతి గ్రామంలో కూడా మీ పొలాల్లోకి వచ్చే కాలంలో సిమెంట్ లైనింగ్ వేయించుకోవచ్చు ఈ డబ్బుతో. అంత ఉపయోగం ఉంది. వ్యవసాయం అందరూ కాదు, సగం మంది వ్యవసాయం చేసుకున్నారు కదా. అలాగే మీ ఊర్లో చెరువు ఉంది, కోనేరులు అంటారు, కోనేరులు ఉండి చెరువు అంటారు దాన్ని. ఆ చెరువుకి కూడా లైనింగ్ వేసుకోవచ్చు. రాయి కట్టు కట్టుకోవచ్చు, గట్టు మీద, గట్టు పక్కనే రాయి కట్టు. ఆ చెరువు గట్టు జాగ్రత్త అలా స్థిరంగా ఉండిపోద్ది. అలాగే చెరువులోంచి మీ పొలాలకు వెళ్ళి కాలువలు ఉంటాయి, చిన్న కాలువలు అంటారు, పిల్ల కాలువలు. ఆ పిల్ల కాలువలు కూడా మీరు లైనింగ్ వేసుకోవచ్చు, సిమెంట్ లైనింగ్.